హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ట్రాన్స్వర్స్ వేవ్ క్రియేట్ చేసాం. ట్రాన్స్వర్స్ వేవ్ క్రియేట్ చేసాం. స్ట్రింగ్ ఎలా ఊపితే ట్రాన్స్వర్స్ వేవ్ క్రియేట్ అవుతుంది కదా. ఆ వేవ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, ఓకే, ఆ వేవ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, దానికి ఫార్ములా మనం డిరైవ్ చేయాలి. యాక్చువల్గా మనం కొంచెం జనరల్గా ఆలోచిద్దాం. ఓకే, డెరివేషన్కి వెళ్ళి ముందు జనరల్గా ఆలోచిద్దాం. జనరల్గా ఆలోచిస్తే ఆ వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక వాల్కి నేను స్ట్రింగ్ని లాగి పట్టుకున్నా అంటే స్ట్రింగ్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, స్ట్రింగ్లో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తున్నా. అలా టెన్షన్ క్రియేట్ చేసి ఇలా అన్నా అనుకోండి, ఒక పల్స్ అలా వెళ్తుంది. ఇలా 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 ఊపితే వేవ్ వెళ్తుంది. ఓకేనా, ఇలా 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 జస్ట్ ఒక పల్స్ గురించి ఆలోచిద్దాం. మనం ఆ పల్స్ వెలాసిటీ కనుక్కుంటే వేవ్ వెలాసిటీ కనుక్కున్నట్టే. సో ఇలా 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 కంటిన్యూస్గా వైబ్రేట్ చేస్తే వేవ్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఇలా అంటే ఒక పల్స్, ఇదిగోండి ఇటువంటి పల్స్ ఇలా ప్రొడ్యూస్ అయ్యి ఇలా వెళ్తుంది. ఓకే, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు జస్ట్ నేను ఇలా ఒక పల్స్ ఇలా క్రియేట్ చేశాను అనుకోండి. టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పల్స్ క్రియేట్ చేశాను అనుకోండి. టెన్షన్ అంటే ఏంటమ్మా, బాగా టైట్గా ఉంటాం. ఓకే, ఆ స్ట్రింగ్ బాగా టైట్గా లాగి ఇలా ఒక పల్స్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ పల్స్ ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, బాగా టైట్గా ఉంది, ఇలా జస్ట్ ఇలా ఒక పల్స్ క్రియేట్ చేసా, చాలా ఫాస్ట్గా ఇలాగా ఆ పల్స్ ట్రావెల్ అవుతుంది. అలా కాకుండా కొంచెం లూజ్గా పట్టుకొని, అంటే టెన్షన్ తక్కువ చేసి, టైట్గా ఉంటే టెన్షన్ ఎక్కువ ఉందంటాం, లూజ్గా ఉందంటే టెన్షన్ తక్కువ ఉందంటాం. ఓకే, కొంచెం లూజ్గా పట్టుకొని ఇలా అన్నా అనుకోండి, ఇలా నీరసంగా వెళ్ళుద్ది పల్స్, అంతే కదా. ఇలా అంటే ఆ పల్స్ క్రియేట్ అవుతుంది, పల్స్ అయితే వస్తుంది, కాకపోతే స్లోగా వెళ్తుంది. సో టైట్గా ఉన్నప్పుడు అంటే టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ తక్కువ ఉంటే వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అండ్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అనొచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ టీ కాదు, అదే ఇప్పుడు డిరైవ్ చేస్తాం మనం. ఇంకోటి ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మాస్ ఎక్కువ ఉందనుకోండి. ఓకే, ఈ పర్టికులర్ వైర్కి బాగా లావు రోప్ ఉందనుకుందాం. ఓకే, బాగా లావు రోప్ ఉన్నప్పుడు దాంట్లో పల్స్ ఇలా ట్రావెల్ చేయడం బరువుగా వెళ్తుంది అనమాట పల్స్. ఓకే, మనం క్రియేట్ చేసిన పల్స్ బరువుగా భారంగా వెళ్తుంది. సో అక్కడ ఆ మాస్ పెరుగుతుంటే, మాస్ అంటే మాస్ కదమ్మా, యాక్చువల్గా ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ అంటారు, అంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్. ఓకే, లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మీనింగ్ అంటే మాస్ పర్ యూనిట్ లెంగ్త్. యూనిట్ లెంగ్త్కి మాస్ ఎక్కువ ఉందనుకోండి, ఆ లీనియర్ డెన్సిటీ ఇక్కడ రాశాను, ఆ లీనియర్ డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది, కొంచెం స్లోగా వెళ్తుంది, భారంగా వెళ్తుంది అనమాట. అదే లీనియర్ డెన్సిటీ తక్కువ ఉందనుకోండి, అంటే బాగా కొంచెం తేలిగ్గా ఉందనుకోండి, ఇలా అనగానే సర్రమంటే వెళ్తుంది అనమాట. తేలిగ్గా ఉంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, సో లీనియర్ డెన్సిటీ కనుక తక్కువ ఉంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. లీనియర్ డెన్సిటీ కనుక ఎక్కువ ఉంటే వెలాసిటీ ఏముంటుంది, అది కొంచెం భారంగా కదులుతుంది. సో అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చుగా. ఎగ్జాక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ కాదు. మా లీనియర్ మాస్ డెన్సిటీని మ్యూతో డినోట్ చేస్తాం. ఓకే, ఎగ్జాక్ట్లీ అది మ్యూ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ కాదు, వేరే వస్తుంది. అది ఏంటనేది ఇప్పుడు మనం డిరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ట్రాన్స్వర్స్ వేవ్ అనే స్ట్రింగ్ మనం క్రియేట్ చేసిన ట్రాన్స్వర్స్ వేవ్ రెండు క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ రెండు క్వాంటిటీస్ ఏంటంటే టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, ఇంకోటి లీనియర్ మాస్ డెన్సిటీ. ఓకే, టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, ఇంకోటి ఏంటి, లీనియర్ మాస్ డెన్సిటీ. ఓకే, సో ఈ ఫార్ములా డిరైవ్ చేయడానికి జనరల్గా మెటీరియల్స్లో డైమెన్షనల్ అనాలిసిస్ వాడతాడమ్మా. చాలా ఈజీ, డెరివేషన్ చాలా ఈజీ. అయితే అది రాశారనుకోండి మీకు మార్క్స్ పడకపోవచ్చు. ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండే క్వశ్చన్ ఇది. సో డైమెన్షనల్ అనాలిసిస్ ఉపయోగించి మనం చేసిన డెరివేషన్కి మార్కులు పడకపోవచ్చు. సో ఒక జనరల్ డెరివేషన్ కూడా ఉంది, ఆ జనరల్ డెరివేషన్ ఇప్పుడు మనం చేద్దాం. ఓకే అమ్మా, ఆ జనరల్ డెరివేషన్ అనేది ఇప్పుడు మనం చేద్దాం. రైట్, అయితే ఒక విషయం, జనరల్ డెరివేషన్ మీరు మెటీరియల్స్లో చూడండి అమ్మా. ఓకే, మీకు అర్థమైతే ఓకే, అసలు అర్థం కాకపోతే ఆ డెరివేషన్ ఎలా చేశాడు ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి అమ్మ. ఓకే, సరే చూడండి, ఆల్రెడీ డయాగ్రామ్ గీసి పెట్టుకున్నా, ఎందుకంటే
కొంత టైం సేవ్ అవుతుందండి. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి టైం సేవ్ అవుతుందని చెప్పి ఇలా ముందే డ్రా చేసి పెట్టుకున్నా. అయితే ఇంకా డ్రా చేయాల్సింది ఉంది. రైట్, చూడండి ఇది ఒక పల్స్. ఓకే, నేను ఒక పల్స్ ఇలా క్రియేట్ చేశాను. ఆ పల్స్ వి అనే వెలాసిటీ తోటి వెళ్తుంది. ఫస్ట్ థింగ్. ఓకే అమ్మా, రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి అమ్మా. ఈ పల్స్, నేను ఒక పల్స్ క్రియేట్ చేశా. ఆ పల్స్ వి అనే వెలాసిటీ తోటి ఎటువైపుకి వెళ్తుంది? రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది. ఓకే, ఇటు లెఫ్ట్ ఇటు రైట్ అనుకోండి. రైట్ హ్యాండ్ సైడ్కి వి అనే వెలాసిటీ తోటి ఆ పల్స్ వెళ్తుంది. ఓకే, వేవ్ పల్స్. ఆ వేవ్ పల్స్ మీద నేను చాలా చాలా చిన్న ఎలిమెంట్ ఒకటి కన్సిడర్ చేశాను. వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్. ఆ వేవ్ పల్స్ మీద వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ ఒకటి కన్సిడర్ చేసా. ఒకసారి వీడియోలో చూస్తామా? స్మాల్ ఎలిమెంట్ నేను డిఎల్ అనుకున్నా. ఓకే, వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసా. ఓకే, వీడియోలో బాగానే కనపడుతుంది, మరి అప్లోడ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఓకే, ఈ వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ నేను ఏమనుకుంటున్నా అమ్మా? స్మాల్ ఎలిమెంట్ లెంగ్త్ ఏమనుకుంటున్నా? డిఎల్. కొంచెం పెద్దగా రాశాను. వెరీ వెరీ స్మాల్ ఎలిమెంట్ లెంగ్త్ నేను ఏమనుకుంటున్నా అమ్మా? డిఎల్ అనుకుంటున్నా. ఆ డిఎల్ ఇది డిఎల్ కదా యాక్చువల్గా. పల్స్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? వి అనే వెలాసిటీ తోటి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. ఓకే, అలా రైట్ హ్యాండ్ సైడ్కి అటువైపుకి వెళ్తుంది. అయితే మరి మనం కన్సిడర్ చేసిన డిఎల్ కూడా అటు వెళ్తుందా పల్స్తో పాటు? ఏమా, మనం కన్సిడర్ చేసిన డిఎల్ కూడా పల్స్తో పాటు వెళ్తుంది. మనం డిఎల్ తీసుకుని దాన్ని స్టడీ చేయాలనుకుంటున్నాం. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ రాబట్టడానికి డిఎల్ అనే లెంగ్త్ ఉన్న చిన్న ముక్కను తీసుకున్నాం. ఆ ముక్కను తీసుకొని దాని ద్వారా వెలాసిటీని రాబట్టాలనుకుంటున్నాం. బట్ నిజానికి ఇది ఎక్కడికైనా కదులుతుందమ్మా? అంటే ఈ డైరెక్షన్లో కదులుతుంది. ఓకే, బట్ ఈ డైరెక్షన్లో వెళ్తుందా? వెళ్ళదు. పార్టికల్స్ ఇన్ ఏ మీడియం డస్ నాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎవరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు? వేవ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరు ట్రాన్స్ఫర్ అవుతున్నారమ్మా? వేవ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మరి నేను ఈ ముక్కని తీసుకొని డిరైవ్ చేయాలనుకోండి, ఈ చిన్న ముక్కని తీసుకొని డిరైవ్ చేయాలనుకోండి, వెలాసిటీ 0 వస్తుంది నాకు. అంతే కదా? మీ ముక్క ఎక్కడికి కదలదు, అలాగే ఉంటుంది. అప్పుడు నేను ఈ డెరివేషన్ చేసి ఉపయోగం లేదు కదా. అర్థమవుతుంది కదమ్మా? ఈ చిన్న ముక్క ఎక్కడికి కదలదమ్మా, అటువైపుకి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. సో దాని వెలాసిటీ ఎంత అంటే 0. సో వేవ్ వెలాసిటీ నాకు క్యాలిక్యులేట్ చేయలేను నేను. సో దీనికోసం నేనేం చేస్తా అంటే, నేను బయట నుంచి కాకుండా ఇలా బయట నుంచొని దీన్ని, అంటే నేను ఇలా బయట నుంచొని ఈ ముక్కను అబ్జర్వ్ చేయడం కాకుండా వేవ్ మీదకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇలా అనుకోండి అమ్మా. ఒక బస్సుని నేను రోడ్డు మీద నుంచి చూస్తున్నా, అది ఇది. ఓకే, ఇది వేవ్. ఇది ఆ వేవ్ని బస్సు అనుకోండి. ఆ బస్సుని నేను రోడ్డు మీద నుంచి చూస్తున్నా. ఓకే, చూస్తే బస్సు వెళ్ళినట్టు ఉంటుంది. బస్సు వెనకాల చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టే ఈ చిన్న మొక్క అనుకోండి. ఈ చిన్న మొక్క ఉంది కదా, చెట్టు అనుకోండి. ఆ చెట్టు అక్కడే ఉంటుందిగా, బస్సు వెళ్ళిపోతుంది కానీ చెట్టు అక్కడే ఉంటుందిగా. ఓకే, అయితే నేనేం చేస్తాను? ఇప్పుడు బస్సులోకి వెళ్ళి కూర్చుంటా. అంటే నేనేం చేస్తున్నా? వేవ్ మీదకి వెళ్ళి కూర్చున్నా. ఓకే, జాగ్రత్తగా గమనించండి అమ్మ. నేనేం చేస్తున్నా? వేవ్ మీదకి వెళ్ళి కూర్చున్నా. వేవ్ మీదకి వెళ్ళి కూర్చుంటే అప్పుడు చెట్టు ఇలా వెనక్కి వెళ్తుంటే అనిపిస్తుంది కదమ్మా. బస్సు ఇలా వెళ్తుంటే చెట్టు ఇలా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చేసేది అదే అమ్మ. ఇప్పుడు నేను ఈ టోటల్ డెరివేషన్ నేను ఏం చేస్తున్నా? వేవ్ మీద కూర్చొని వేవ్ రిఫరెన్స్ ఫ్రేమ్లో చూస్తా. వేవ్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఇనర్షియల్ ఫ్రేమ్ అది. ఓకే, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కాబట్టి ఇక్కడ మన కాంప్లికేషన్స్ ఏం రావు. ఓకే, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అయితే కాంప్లికేషన్స్ వస్తాయమ్మ. ఇప్పుడు వేవ్ వి అనే కాన్స్టెంట్ వెలాసిటీతో ఇలా వెళ్తుంది. పల్స్ వి అనే కాన్స్టెంట్ వెలాసిటీతో ఇలా వెళ్తుంది. ఆ వీనే క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వి ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయడం నేను ఏం చేస్తున్నా? బస్సులో కూర్చున్నా. బస్సులో అంటే ఏంటి? వేవ్లోకి ఎక్కి కూర్చున్నా. వేవ్ మీదకి ఎక్కి కూర్చున్నా. ఇప్పుడు వేవ్ మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు వేవ్ ఇలా ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు మనకి. ఈ చిన్న ముక్క వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, బస్సులోకి వెళ్ళి కూర్చున్నా అమ్మ. బస్సులోకి వెళ్ళి కూర్చుంటే ఏం జరుగుతుంది? బస్సులో అంటే వేవ్లో కూర్చున్నా. వేవ్ మీదకి వెళ్ళి కూర్చుంటే నేను వేవ్తో పాటు ముందుకు వెళ్తున్నా, కరెక్టే. అయితే నాకేమనిపిస్తుంది? వేవ్ మీద కూర్చున్నా నాకేమనిపిస్తుంది? ఈ చిన్న ముక్క వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా? ఎంత వెలాసిటీ తోటి? వి అనే వెలాసిటీ తోటి వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పాయింట్ బ్రెయిన్లో పెట్టుకోండి అమ్మ. ఓకే, ఇంకా ఉంది, ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో నేను ఇప్పుడు వేవ్ మీద కూర్చున్నా. ఈ ముక్క ఇప్పుడు నాకు వి అనే వెలాసిటీ, చిన్న ముక్క డిఎల్ అనే చిన్న ముక్క వి అనే వెలాసిటీతో వెనక్కి వెళ్తున్నట్టు నాకు కనపడుతుంది. ఓకే, అయితే ఇంకోటి,
ఈ చిన్న ముక్క ఇలా వెళ్తున్నట్టు ఉంటుందా, ఇది ఇలా జారుడు బల జారుతున్నట్టు ఉంటుందా? ఓకే, నేను దీని మీద కూర్చున్నా అమ్మా, ఇలా వెళ్తున్నా, వేవ్ మీద ఇలా వెళ్తున్నా, ఇది ఇలా జారుడు బల జారుతున్నట్టు ఉంటుంది కదా. ఈ చిన్న ముక్కని ఇక్కడ జూమ్ చేశాము. ఓకే, ఈ చిన్న ముక్కతో డెరివేషన్ చేయడం కష్టం కాబట్టి, నేను జూమ్ చేశా. ఓకే, జూమ్ చేసి చూస్తే ఒక్క నిమిషం అమ్మా. సరే, నేను జూమ్ చేసి చూస్తే ఏమైంది? సరే, జూమ్ చేసి చూస్తుంటే నాకు ఏమర్థం అవుతుంది? ఈ ముక్క ఇలా స్ట్రైట్గా వెళ్తుందా, ఇలా జారుతున్నట్టు వెళ్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఈ ముక్క ఇలా జారుడు వల్ల జారుతున్నట్టు. ఓకే, ఇలా ఉందమ్మా సర్ఫేస్. ఇప్పుడు వేవ్ ఇలా వస్తుంది, ఈ వేవ్ మీద నేను కూర్చున్నా, నాకేమనిపిస్తుంది? ఇది ఇలా జారిపోతుంది. ఇదే చిన్న ముక్క అనుకోండి, ఈ ముక్క ఇలా జారుతున్నట్టు అనిపిస్తుంది కదా. వేవ్ ఇలా వెళ్తుంది, ఇటు ఉంది కదా ముక్క, వేవ్ ఇటు వెళ్తుంది కదా. సో ఇక్కడ ఈ పైన ఉన్న చిన్న ముక్క ఏమవుతుంది? ఇలా జారుతున్నట్టు నాకు అనిపిస్తుంది కదా. ఓకే, సో ఆ చిన్న ముక్క అమ్మది, ఆ చిన్న ముక్కను కన్సిడర్ చేస్తే అది ఇలా జారుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అది ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర అది సర్క్యులర్ మోషన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎవరికి? బస్సులో కూర్చున్న నాకు, వేవ్ మీద కూర్చున్న నాకు ఈ చిన్న ముక్క ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ చిన్న ముక్కను జూమ్ చేశానమ్మా, ఈ చిన్న ముక్కని ఇక్కడ జూమ్ చేసి పెద్దగా వేసా. డెరివేషన్ చేయాలి ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకుని. ఓకే, ఇది ఇలా జారుతున్నట్టు అనిపిస్తుంది, అంటే ఇది సర్క్యులర్ మోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ చిన్న ముక్క సర్క్యులర్ మోషన్ చేస్తుందో దాని మీద ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఏంటా ఫోర్స్? సెంట్రిపీటల్ ఫోర్స్. ఓకే, ఒక బాడీ ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తుంటే దాని మీద సెంటర్ వైపు, ఓకే, ఈ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఆ పాయింట్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఇలా వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎట్ దిస్ ఇన్స్టెంట్, ఓకే, ఈ పాయింట్ దగ్గర, ఈ టైంలో నాకు అది ఏం చేస్తున్నట్టు అనిపిస్తుంది? ఇలా జారుతుంది అంటే ఇలా సర్క్యులర్ మోషన్ చేస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే దీని మీద ఏం ఫోర్స్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు? సెంట్రిపీటల్ ఫోర్స్. ఏం ఫోర్స్ అమ్మా? సెంట్రిపీటల్ ఫోర్స్ పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా మీకు తెలుసు, mv²/r. సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా నాకు తెలుసు అమ్మా, ఏంటది? మనకు తెలుసు, mv²/r. క్యాపిటల్ R రాద్దాం అమ్మా, ఎందుకంటే ఈ సర్కిల్ రేడియస్ని నేను క్యాపిటల్ R అనుకుంటా. ఈ సర్కిల్ రేడియస్ని నేను క్యాపిటల్ R అనుకుంటున్నాను అమ్మా, క్యాపిటల్ R. ఆ సర్కిల్ రేడియస్ని క్యాపిటల్ R అనుకుంటున్నాను. ఈ యాంగిల్ తీటా అనుకుందామా, ఈ టోటల్ యాంగిల్ మనం తీటా అనుకుందాం. ఓకే, సరే, తీటా అనుకోవచ్చు, 2 తీటా అనుకోవచ్చు, డెరివేషన్ బట్టి అప్పుడు చూద్దాంలేమ్మా ఏమనుకోవచ్చు. ఓకే, రైట్, తీటా అనుకున్నా పర్లేదు, 2 తీటా అనుకున్నా పర్లేదమ్మా. ఓకే, సరే, ఇప్పుడు ఇది R అనే రేడియస్ ఉన్న సర్కిల్లో సర్క్యులర్ మోషన్ చేస్తుందేమో అని నాకు వేవ్ మీద వెళ్తున్న నాకు అనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అమ్మా? ఏం ఫోర్స్ పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది? సెంట్రిపీటల్ ఫోర్స్. అది mv²/r అనుకుందాం. ఓకే, అయితే మనకి మాస్ ఇక్కడ ఇవ్వాల, ఏమి ఇచ్చాడు? లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు. ఇక్కడ మాస్ ఇవ్వలేదమ్మా, ఏమి ఇచ్చాడు నాకు? లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు. అయితే లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు కాబట్టి, ఓకే, లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చాడు కాబట్టి, లీనియర్ మాస్ అంటే μ = మాస్ బై లెంగ్త్. ఈ లెంగ్త్ని ఏమనుకున్నాను నేను? dl అనుకున్నా. ఇదిగోండి, చిన్న ముక్కనే పెద్దదిగా చేశా కదా, ఈ లెంగ్త్ని ఏమనుకున్నాను నేను? dl అనుకున్నా. సో మాస్ బై dl అని రాసుకోవచ్చు కదా. దీని నుంచి మాస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? μ × dl అని రాసుకోవచ్చు కదమ్మా. లీనియర్ మాస్ డెన్సిటీ అంటే μ = మాస్ బై dl. సో మాస్ ఈక్వల్ టు μ × dl అని రాసుకోవచ్చు కదా. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? μdl v²/r. μdl v²/r. v అంటే వెలాసిటీ, అదే మనం కనుక్కోవాలి. r అంటే ఇది r అనే సర్క్యులర్ రేడియస్లో తిరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది, ఆ రేడియస్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రింగ్లో టెన్షన్ అనేది ఒకటి డెవలప్ అయ్యింది. ఓకే, మనం టైట్గా పట్టుకున్న లాగాము, ఈ స్ట్రింగ్ కొంచెం ఇలా ఎక్స్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. క్రియేట్ అవుతుంది కూడా, టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే నాకు మొత్తం అవసరంలా, ఈ చిన్న ముక్క మీద ఎంత టెన్షన్ క్రియేట్ అయ్యింది టీ అనుకుందాం. ఆ చిన్న ముక్క మీద ఎంత టెన్షన్ క్రియేట్ అయింది దాన్ని ఏమనుకుందాం అమ్మా? టీ.
ఆ టీ అనే టెన్షన్ ఈ చిన్న ముక్కనే కనుక మనం తీసుకుంటే ఆ టీ అనే టెన్షన్ ఇటు ఇంకా ఇటు పనిచేస్తుంది, అంతేగా. టీ అనే టెన్షన్ జాగ్రత్త చూడమ్మా, టీ అనే టెన్షన్ ఈ పాయింట్ దగ్గర ఈ ముక్కకి అటువైపు ఇటువైపు ఇటు టీ అనే టెన్షన్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది కదా మనకి. టీ అనే టెన్షన్ ఇటువైపు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది కదమ్మా. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేస్తా. ఈ యాంగిల్ తీటా అనుకుంటా, అలాగే ఈ యాంగిల్ కూడా తీటా అనుకుంటా. ఒకవేళ టోటల్ యాంగిల్ తీటా అనుకుంటే ఇది θ/2 అయ్యేది, θ/2 అయ్యేది. ప్రస్తుతం నేను ఏమనుకుంటున్నా, ఈ యాంగిల్ తీటా. సో టోటల్ యాంగిల్ ఏమైందా, మీ రెండు లైన్స్ మధ్యలో టోటల్ యాంగిల్ ఏమైంది 2θ. టోటల్ యాంగిల్ ఏమైందా రెండు లైన్స్ మధ్యలో 2θ. ఓకే. సో ఇప్పుడు మీకు తెలుసు లెంగ్త్ ఆఫ్ ది సెగ్మెంట్ ఇది ఎంత, ఇది డిఎల్. ఈ లెంగ్త్ ఆఫ్ ది సెగ్మెంట్ ఎంతమ్మా, డిఎల్. ఓకే, ఈ లెంగ్త్ అమ్మా, ఈ టోటల్ లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడ లెంగ్త్, ఈ లెంగ్తే కదా డిఎల్. ఆ లెంగ్త్ ఆఫ్ ది సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ యాంగిల్ అని రాసుకోవచ్చు కదా. ఆర్ ఇంటూ యాంగిల్ మేడ్ బై దిస్, రేడియస్ ఇంటూ ఈ మధ్యలో చేసిన యాంగిల్, ఈ ఆర్క్ ఈ మధ్యలో చేసిన యాంగిల్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి డిఎల్ బదులు ఆర్ ఇంటూ 2θ అని రాయొచ్చా నేను. డిఎల్ బదులు ఆర్ ఇంటూ 2θ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ డిఎల్ బదులు నేను ఏం రాస్తున్నా, ఆర్ ఇంటూ 2θ రాస్తా. సో మ్యూ డిఎల్ బదులు ఆర్ ఇంటూ 2θ ఇంటూ v²/r అని రాశాను. ఆరు క్యాన్సిల్ అయినాయి. ఇంకేం మిగిలిందా మనకి, 2μv²θ. ఏం మిగిలింది మనకి, సెంట్రిపెటల్ ఫోర్స్ 2μv²θ. ఓకే అమ్మ, ఇప్పుడు ఇదంతా జరిపేసి సెంట్రిపెటల్ ఫోర్స్ వల్ల ఇది రాసుకుంటా. మీరు ఒకసారి ఈ మొక్క వరకు రాసుకుంటా అంటే పాజ్ చేసి రాసుకోండి. నేను ఫైనల్ ఆన్సర్ రాస్తున్నా. ఫైనల్ ఆన్సర్ ఏంటి, 2μv²θ. ఓకే, సో సెంట్రిపెటల్ ఫోర్స్ ఏమొచ్చిందమ్మా మనకి 2μv²θ. ఇప్పుడు నేను ఇదంతా జరిపేదమ్మా, బోర్డు చాలదు కాబట్టి ఇదంతా ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. నేను ఇదంతా జరిపేసి ఈ టోటల్ సెంట్రిపెటల్ ఫోర్స్ బదులు 2μv²θ అని రాస్తా. ఓకేనా, 2μv²θ. అయితే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, 2μv²θ కదమ్మా, మర్చిపోదా మళ్ళీ. ఓకే, ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, 2μv²θ. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరో ఒకరు ప్రొవైడ్ చేయాలి కదా. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇదిగోండి ఈ టెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ చిన్న మొక్క మీద పనిచేసే ఏకైక ఫోర్స్ ఏంటిది, గ్రావిటేషనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేయండి. ఈ టెన్షన్ మీద ఈ స్ట్రింగ్లో చిన్న మొక్క మీద పనిచేసే ఏకైక ఫోర్స్ టెన్షన్. ఈ మొక్కకి ఇటువైపు ఇటు, ఈ మొక్కకి ఇటువైపు ఇటు పనిచేస్తుంది టెన్షన్ టాంజెన్షియల్గా. ఓకే, టాంజెన్షియల్గా టెన్షన్ ఇటు పనిచేస్తుంది. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఈ టెన్షన్ని డివైడ్ చేద్దాం, రెండు కాంపోనెంట్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, ఈ టెన్షన్ని రెండు కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే అంటే ఇలా ఒక కాంపోనెంట్, కిందకు కాంపోనెంట్ వస్తుంది. ఇలా రాయినా. ఓకే, చూడమ్మా, ఈ టెన్షన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఇలా ఒక కాంపోనెంట్ వస్తుంది. ఇది ఇలా తీసుకోవచ్చులేమో, చిన్న ముక్కే కదా. సో మనం అప్రాక్సిమేషన్లో దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ కానీ తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ కర్వ్ ఉంది కానీ అప్రాక్సిమేషన్లో ఈ చిన్న ముక్క కాబట్టి స్ట్రైట్ లైన్ కానీ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ టెన్షన్ టీ ఇలా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ కిందకు ఉంటుంది. ఓకే, ఈ యాంగిల్ తీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుందమ్మా. ఒకసారి జామెట్రీ చూసుకోండి. ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇది తీటా, ఇదేమో 90 degrees, ఇది 90 - θ. ఓకే, ఒకసారి ఫాస్ట్గా చెప్తున్నా, జామెట్రీ గురించి మనకి ఎందుకు ఇప్పుడు అవసరం లేదు. డైరెక్ట్గా ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ తీటా అని గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చిందో చెప్తున్నా. ఇది తీటా అయితే ఇది 90 degrees కాబట్టి ఈ యాంగిల్ 90 - θ అవుతుంది. టోటల్ యాంగిల్ 90 - θ, టోటల్ యాంగిల్ 90 degrees. టోటల్ యాంగిల్ 90 degrees, ఈ చిన్న యాంగిల్ 90 - θ కాబట్టి ఈ యాంగిల్ తీటా అవుతుంది. ఓకే, అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి నేను ఏం చెప్పానో చూడండి. ఇది 90 degrees కాబట్టి ఇది 90 - θ అవుతుంది ఈ ట్రయాంగిల్లో. ఈ లైన్కి యాంగిల్ 90 degrees. ఇది 90 - θ కాబట్టి ఇది ఏమవుతుంది, తీటా అవుతుంది. ఓకేనా. సో ఈ యాంగిల్ తీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. సో ఇటువైపు కాంపోనెంట్ t cos θ అవుతుంది, అటువైపు కాంపోనెంట్ t cos θ అవుతుంది. కిందకి పనిచేసే కాంపోనెంట్
టీ సైన్ తీటా అవుతుంది. ఈ టెన్షన్ వల్ల, ఇటువైపు ఉండే టెన్షన్ వల్ల హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో టీ కాస్ తీటా అవుతుంది, కిందకి పనిచేసే కాంపోనెంట్ టీ సైన్ తీటా అవుతుంది. ఓకే, సేమ్ అలాగే ఇది కూడా అప్రాక్సిమేషన్ ఇలా తీసుకుంటే ఇదిగోండి హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. ఇటువైపు ఏమో టీ కాస్ తీటా, సెంటర్ వైపుకి ఇంకో టీ సైన్ తీటా, సెంటర్ వైపుకి ఇంకో టీ సైన్ తీటా. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ టీ కాస్ తీటా ఎటు ఉంది, ఈ టీ కాస్ తీటా ఎటు ఉంది, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అమ్మా, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అయితే కిందకి పనిచేసేది రెండు కిందకే పనిచేస్తున్నాయి కాబట్టి అది క్యాన్సిల్ కాదు. సో సెంటర్కి పనిచేసే ఫోర్స్ ఏంటమ్మా, 2 × టీ సైన్ తీటా. రెండు టీ సైన్ తీటాలు కిందకి వచ్చినాయి కదా, కాబట్టి ఏమవుతుంది అది 2 × టీ సైన్ తీటా. ఆ 2 × టీ సైన్ తీటా ఈ సెంట్రిపీటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే అమ్మా, ఈ 2 కిందకి పనిచేసే 2 సెంటర్ వైపుకి పనిచేసే 2 టీ సైన్ తీటానే ఈ సెంట్రిపీటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సెంట్రిపీటల్ ఫోర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదిగోండి సెంటర్కి పనిచేసే 2 టీ సైన్ తీటా. రైట్, ఇప్పుడు సెంట్రిపీటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారమ్మా, 2t సైన్ తీటా ప్రొవైడ్ చేస్తుంది. దట్ షుడ్ బి ఈక్వల్ టు 2 μ v² తీటా. తీటా సారీ 2 క్యాన్సిల్. ఓకే, ఇది చాలా చాలా చిన్న ముక్క కాబట్టి ఇది ఇక్కడ జూమ్ చేసి వేసాను, జూమ్ చేసి వేసాను. ఓకే, యాక్చువల్గా ఇదేంటి చాలా చాలా చిన్న ముక్క. ఈ ముక్క చాలా చాలా చిన్న ముక్క కాబట్టి ఇది సెంటర్లో చేసే యాంగిల్ కూడా చిన్నది అవుతుంది. అంటే తీటా ఈజ్ స్మాల్. తీటా స్మాల్ అయితే సైన్ తీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు తీటా. కాబట్టి సైన్ తీటా బదులు తీటా పెడతా. అంటే టీ తీటా ఈక్వల్ టు మ్యూ v² తీటా. టీ తీటా ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మ్యూ v² తీటా. ఇప్పుడు తీటా క్యాన్సిల్ చేయండి. దీని నుంచి v² ఈక్వల్ టు t/μ ఇంప్లైస్ v ఈక్వల్ టు √t/μ. ఇది మనకు కావాల్సిన రిలేషన్ అమ్మ. రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి, నేను చెప్పేస్తున్నాను. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చనే, దానికి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. తర్వాత కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ ఫార్ములాని ఎలా వాడుకోవాలి అది కూడా చూద్దాం. ఓకే, సో పాజ్ చేసి ఒకసారి రాసుకోండి, నేను చెప్పేస్తున్నాను. ఓకే, సో మనకు ఏమొచ్చింది ఫార్ములా, v ఈక్వల్ టు √t/μ. ఇందాక అనుకున్నట్టుగానే వెలాసిటీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షనే. కాబట్టి ఏం టెన్షన్, √ ఆఫ్ టెన్షన్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెన్షనే. ఏమొచ్చింది మనకి, √ ఆఫ్ టెన్షన్ వచ్చింది. ఓకే, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లీనియర్ మాస్ డెన్సిటీ వచ్చింది. ఆ లీనియర్ మాస్ డెన్సిటీ కూడా √ ఆఫ్ లీనియర్ మాస్ డెన్సిటీనే. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రీవియస్ ఇయర్లో అడిగిన ప్రాబ్లమ్స్, కేవలం ఈ ఒక్కదాని మీద ప్రాబ్లమ్స్ ఏమి అడగలేదు, కానీ దీంట్లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను. ఆ సిచ్యువేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అడగవచ్చు. అయితే ప్రీవియస్ ఇయర్లో అడిగిన ప్రాబ్లం ఒకటి ఉంది, అది చేసేద్దాం. అదేంటో చూడండి అమ్మా. ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లెంగ్త్ ఇచ్చాడు. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L ఈక్వల్ టు 5.5 మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L ఈక్వల్ టు 5.5 మీటర్స్ ఇచ్చాడు. ఇంకా మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ కూడా ఇచ్చాడమ్మా. మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏమి ఇచ్చాడంటే 0.035 kgs అట. మాస్ ఆఫ్ ది స్ట్రింగ్ 0.035 kgs అని కూడా ఇచ్చాడు. ఇంకా టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, టెన్షన్ T కూడా ఇచ్చేసాడు. ఎంత, 77 న్యూటన్స్ అన్నాడు. టెన్షన్ T కూడా ఇచ్చాడు, అది 77 న్యూటన్స్ అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, స్పీడ్ ఆఫ్ ది వేవ్ ఆన్ స్ట్రింగ్, వెలాసిటీ కనుక్కోమన్నాడు. ఓకే, సింపుల్. వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా, వెలాసిటీ ఈక్వల్ టు √t/μ. టీ ఇచ్చేసాడు, అయితే మ్యూ కనుక్కోవాలి మనం. టీ ఇచ్చేసాడు, మ్యూ కనుక్కోవాలి. మ్యూ అంటే ఏంటి, మాస్ బై లెంగ్త్. మ్యూ అంటే మాస్ బై లెంగ్త్. మాస్ ఎంత, 0.035 డివైడెడ్ బై లెంగ్త్ ఎంత, 5.5. ఇది క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, ఏమొస్తుంది. 0.035ని మనం 35/1000 అని రాసుకుందామా. 35/1000 రాసుకోవచ్చు. ఇక్కడ 1/5.5 ఉంది కదా, ఆ 5.5ని 5.55 డివైడెడ్ బై 10 అని రాసుకోవచ్చు. 55 డివైడెడ్ బై 10 పైకి వెళ్తుంది. క్యాల్కులేషన్ ఈజీగా ఉండటం కోసం అలా రాసే అంతే. 55 డివైడెడ్ బై 10 అని రాయొచ్చు. ఈ 10 ఇది క్యాన్సిల్ అవుతాయి. ఇది 5 7s are
5 11s are 5 7s are 35, 5 11s are ఇవి. ఏమైంది 7/100 into 11 మిగిలిందమ్మా. ఓకే, ఏమొచ్చింది 7/100 into 11. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మ్యూ ఈక్వల్ టు 7/100 into 11. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఎంతమ్మా 77 న్యూటన్స్ డివైడెడ్ బై ఇదంతా 7/100 into 11. 7 డివైడెడ్ బై 100 into 11 పైకి వెళ్తుంది కదా. ఓకే, 7 డివైడెడ్ బై 100 into 11 అది పైకి వెళ్తుంది కాబట్టి ఇలా వేస్తాం. ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 into 11 11 స్క్వేర్, 100 ఏమో 10 స్క్వేర్. స్క్వేర్ రూట్ తీస్తే 11 into 10 మిగులుతుంది అంతగా, విచ్ ఇస్ ఈక్వల్ టు 110 meters per second. మనం ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు మీరు డైరెక్ట్గా సొల్యూషన్ చూసేయకుండా ఒకసారి పాజ్ చేసి మీ అంతటి మీరు చేయగలుగుతున్నారో లేదో ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు రాసుకోండి. ఓకే, సో మనకి ఏమొస్తుంది, ఇది 110 meters per second. ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. అయితే ప్రతిసారి అంతే ఈజీ క్వశ్చన్ అడుగుతాడని లేదు కదమ్మా. కాబట్టి నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, ఒక 3 సిచ్యువేషన్స్ చెప్తాను. అయితే ఒక ప్రాబ్లం చేయడానికి మీకు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలమ్మా. ఓకే, అది చెప్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఓకే, ఒక ప్రాబ్లం చేయాలంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలి. ఇంటిగ్రేషన్ మీకు అవ్వలేదు కదా. సరే చూద్దాం. ఓకే సరే అమ్మా, అయితే ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తాను. ఇది అయిపోయింది. v ఈక్వల్ టు రూట్ t/μ అది ఫార్ములా. దానికి సంబంధించి డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తా ఇప్పుడు. ఓకే, దాన్ని సెపరేట్ వీడియో కానీ చేయనా, లెంగ్త్ ఎక్కువైపోద్దాము. ఓకే, దీంట్లోనే చేస్తాలేమ్మా, కొంచెం ఫాస్ట్గా వెళ్తాలే. ఓకేనా, రైట్. సిచ్యువేషన్ 1 ఏంటంటే ఒక వైర్ తీసుకున్నా. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఒక వైర్ తీసుకున్నా, ఆ వైర్ లెంగ్త్ ఏమో ఎల్ అనుకున్నా. ఒక వైర్ తీసుకున్నామా, వైర్ లెంగ్త్ ఎంత ఎల్, మాస్ ఏమో ఎం. మాస్ ఎంత ఎం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడమ్మా, అది ఏ. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. మా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది వైర్ అనుకోండి. ఓకే, ఇది వైర్ అనుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఈ ఏరియా అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఈ ఏరియా. ఓకేనా, ఇది వైర్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏమవుతుంది, ఈ ఏరియా అవుతుంది. ఈ ఏరియా అవుతుంది, ఇది కాదు సర్ఫేస్ ఏరియా కాదు, ఈ ఏరియా అనమాట. ఓకే, ఈ ఏరియా అవుతుంది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రైట్. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. మనకి తెలుసు v ఈక్వల్ టు రూట్ t/μ. అంటే ఇలా ఇచ్చాడు అనుకో, మా డేటా ఇచ్చాడు అనుకో, అప్పుడు మీరు ఎలా కనుక్కోవాలంటే మీరు కంగారు పడకూడదు. ఓకే, v ఈక్వల్ టు రూట్ t/μ మనకు తెలుసు. అది అంటే దీని నుంచి ఇంకో ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ఏంటనేది డిరైవ్ చేస్తాం. రైట్. ఇప్పుడు మనం మ్యూ ఈక్వల్ టు మాస్ బై లెంగ్త్ అని తెలుసు కదా మనకి. మ్యూ ఈక్వల్ టు మాస్ బై లెంగ్త్ అని తెలుసు కదమ్మా. ఓకే, మాస్ అంటే ఏంటి, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. మాస్ అంటే డెన్సిటీ రో. డెన్సిటీని రోతో డినోట్ చేస్తాం అమ్మా. రో ఇది పీ కదా, ఇది రో. ఓకే, డెన్సిటీ రో ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదమ్మా. సో ఎం ఈక్వల్ టు రో ఇంటూ వి. ఎం ఈక్వల్ టు రో ఇంటూ వి అని రాసుకోవచ్చు కదా. సో మాస్ బదులు రో ఇంటూ వి బై ఎల్ అని రాస్తాం. అయితే వాల్యూమ్ ఏం రాయొచ్చు, ఇప్పుడు ఈ వైర్ వాల్యూమ్ కావాలి నాకు. ఏం చేస్తా, లెంగ్త్ ఇంటూ ఏరియా. లెంగ్త్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, అంతే కదమ్మా. వాల్యూమ్ అంటే ఏంటి, టోటల్ లెంగ్త్ ఇంటూ ఏరియా, అది వాల్యూమ్ వచ్చేస్తుంది కదా. సో వాల్యూమ్ బదులు ఏం రాస్తాను, ఏరియా ఇంటూ లెంగ్త్ డివైడెడ్ బై ఎల్. ఎల్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగిలింది, రో ఏ. కాబట్టి మనం మ్యూ బదులు ఏం రాసుకోవచ్చమ్మా, మ్యూ బదులు ఈ ఫార్ములాలో ఏం రాయొచ్చు, మ్యూ బదులు ఆ ఫార్ములాలో రో ఏ రాసుకోవచ్చు. అంటే v ఈక్వల్ టు రూట్ t/ρ ఏ. ఓకే, మ్యూ ఈక్వల్ టు రో ఏ వచ్చింది. కాబట్టి వెలాసిటీ v ఈక్వల్ టు రూట్ t/ρ ఏ. అంటే ఈ ఫార్ములా నుంచి, ఈ ఫార్ములా ఎందుకు రాశాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్, డెన్సిటీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు అనుకోండి, ఇంకేమి ఇవ్వాలి. టెన్షన్, డెన్సిటీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు, మాస్ లెంగ్త్ ఇవ్వాలి ఇందాక ఇచ్చినట్టు. అలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాం. ఓకే, జస్ట్ ఇదే ఫార్ములాని మనం ఎలా రాసుకుంటాం, మనం కొంచెం బ్రెయిన్ ఉపయోగించి రాయాలంటే. ఓకే అమ్మా, సపోజ్ చూడండి అమ్మా, ఈ టెన్షన్ అంటే ఏంటి, టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. టెన్షన్ అంటే ఏంటమ్మా, టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఫోర్స్ బై ఏరియా ఏమవుతుంది, స్ట్రెస్. ఫోర్స్ బై ఏరియా ఏమవుతుందమ్మా, స్ట్రెస్. అదే గ్యాసెస్లో అయితే ప్రెషర్ అవుతుంది, ఇక్కడ
ఫ్లూయిడ్స్లో అయితే ప్రెజర్ అవుతుంది, ఇక్కడ సాలిడ్ కాబట్టి మనం ఏం రాస్తాం, స్ట్రెస్. కాబట్టి ఈ ఫార్ములాని మనం ఇలా కూడా రాసుకోవచ్చుగా, T/Aని స్ట్రెస్ అని రాసి స్ట్రెస్ బై డెన్సిటీ కూడా అవుతుంది కదా ఇది, స్ట్రెస్ బై డెన్సిటీ కూడా అవుతుంది కదా. రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారని అనుకుంటున్నా. సో T/A, T అంటే టెన్షన్, టెన్షన్ అంటే ఫోర్స్, టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. ఆ ఫోర్స్ బై ఏరియా ఏమవుతుంది, స్ట్రెస్ అవుతుంది. సో నేను T/A బదులు స్ట్రెస్ పెట్టొచ్చు, రో అంటే డెన్సిటీ. సో ఇలా కూడా రాయొచ్చుగా. అంటే మీకు ప్రాబ్లంలో స్ట్రెస్ డెన్సిటీ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమన్నాడు అనుకోండి, ఓకే, దాని మీద ప్రాబ్లమ్స్ ఏం చేయమో మనం, నేను చెప్తున్నాను. స్ట్రెస్ డెన్సిటీ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మీరు, ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించాలి, స్ట్రెస్ బై డెన్సిటీ. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నా. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తున్నా, చూడండి. నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్తున్నా. ఏం లేదమ్మా, మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఫస్ట్ రూట్ T/μ వేస్తాం. రూట్ T/μ వేసి తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలని. ఓకే, దీనికి సంబంధించి వెలాసిటీ ఆఫ్ ఏ వేవ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అన్నాడంటే ఫస్ట్ ఫార్ములా ఏమయ్యాలి, V = రూట్ T/μ వేసి ఇచ్చిన డేటాతో టీని మ్యూని ఎలా కనుక్కోవాలి అని ఆలోచించి అక్కడి నుంచి మనం తీసుకొస్తాం. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒక సిచ్యువేషన్. ఇలా ఒక స్ట్రింగ్ని కట్టాము, ఇక్కడ ఇలా ఒక పుల్లి ఉంది, మాస్లెస్ పుల్లి. ఈ మాస్లెస్ పుల్లి మీద నుంచి స్ట్రింగ్ ఇలా వెళ్ళింది. ఫిక్స్డ్ పుల్లి అమ్మ ఇది. మా పుల్లీస్ గురించి మనం ఫస్ట్ ఇయర్ లెసన్స్ చెప్పుకున్నప్పుడు చెప్తాను. ఓకే, ఇది ఒక ఫిక్స్డ్ పుల్లి. ఈ ఫిక్స్డ్ పుల్లి మీద నుంచి ఒక ఈ స్ట్రింగ్ని ఇలా పంపించాము. పంపించి ఇక్కడ మనం వెయిట్ యాడ్ చేసాం, ఇక్కడ ఒక మాస్ తగిలించాం. ఓకే, ఇక్కడ మాస్ తగిలిస్తే అప్పుడు దీంట్లో వేవ్ కనుక మనం క్రియేట్ చేసాం అనుకోండి, అది ఎంత వెలాసిటీతో వెళ్తుంది, అది క్వశ్చన్. సిచ్యువేషన్ 2 అనమాట ఇది. సిచ్యువేషన్ 2 ఏంటమ్మా, ఈ మాస్ ఇక్కడ పుల్లి మీద నుంచి ఒక స్ట్రింగ్ లాగేలా పట్టాము, దానికి ఒక మాస్ తగిలించాం, అమ్మనే మాస్ తగిలించాం. అప్పుడు ఒక వేవ్ క్రియేట్ చేస్తే ఆ వేవ్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, అది సెకండ్ సిచ్యువేషన్. సో ఫార్ములా ఏంటి, V = రూట్ T/μ. T అంటే టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, T అంటే టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్. ఇక్కడ టెన్షన్ ఏంటమ్మా, ఏం లేదు, చూడండి. టెన్షన్ కావాలి అంటే ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయండి. పైకేమో టెన్షన్ T పైకి పనిచేస్తుంది, అంతే కదా. కిందకి ఏం పనిచేస్తుంది, M/G. ఓకే, ఇది ఈక్విలిబ్రియంలో కనుక ఉంటే T = ఏమవుతుంది, mg. ఈ మాస్ కనుక ఈక్విలిబ్రియంలో ఉంటే టెన్షన్ T = ఏమవుతుందమ్మా, mg. ఓకే, ఈ మన మెకానిక్స్ నేను స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, పుల్లీ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, రైట్. రూట్ T అంటే ఏమవుతుందమ్మా అప్పుడు, mg/μ. సో ఇలా కూడా అడగవచ్చు క్వశ్చన్. ఓకే, పాజ్ చేసి రాసుకోండి, చదివేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇదే కాన్సెప్ట్ మీద ఇంకోటి చెప్పండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అంటే ఇది డిఫరెంట్ ఇదివరకు ఎప్పుడు అడిగాడా అంటే అడగలేదమ్మా, కానీ మీకు కాన్సెప్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సరే, కాన్సెప్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, ఎంతవరకు ఇవ్వగలనో చూస్తా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఒక వాటర్లో ముంచుదాం. ఈ మాస్ని ఇప్పుడు ఒక వాటర్లో ముంచాం. వాటర్ కాదు, ఇది లిక్విడ్. వాటర్ అని నేను అంటలేదు. నెక్స్ట్ సిచ్యువేషన్ అమ్మా, సిచ్యువేషన్ 3. సిచ్యువేషన్ 2కి ఎక్స్టెన్షన్ అది. సిచ్యువేషన్ 3 అనుకోండి. సిచ్యువేషన్ 3లో ఏం చేశాను, ఇందాకట్లాగే కట్టాము. అయితే మాస్ని ఈసారి ఏం చేస్తాం, వాటర్లో పెట్టాం. ఓకే, మాస్ని ఏం చేసామమ్మా, వాటర్లో పెట్టాం. రైట్. ఇప్పుడు వాటర్లో పెడితే ఏం జరుగుతుంది, అప్పుడు వెలాసిటీ ఎంత అవుతుంది. అయితే కొంత డేటా ఇచ్చి ఉండాలి. ఆడేమిస్తాడు, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇచ్చాడు అనుకుందాం, ఇస్తేనే చేయగలం అమ్మా. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఏమవుతుంది చూడమ్మా. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ని మనం DL అనుకుందామా. డెన్సిటీని Dతో డినోట్ చేద్దాం, రోతో డినోట్ చేయాలి. యాక్చువల్గా నేను D అని రాస్తాను కొంచెం సింప్లిసిటీ కోసం. D సఫిక్స్లో L, అదేంటి డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. అయితే ఈ బాడీకి కూడా డెన్సిటీ ఉంటుంది కదా. డెన్సిటీ ఆఫ్ బాడీ అంటే ఇదమ్మా మాస్. డెన్సిటీ ఆఫ్ బాడీ, దాన్ని మనం dB అనుకుందాం. డెన్సిటీ ఆఫ్ బాడీని dB అనుకుందాం. ఓకే, ఇది ఇచ్చాడు మనకి. ఓకే, మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు,
మనం ఏం కనుక్కోవాలి, ఈ డేటా ఇచ్చాడు ఎమ్, ఇది మాస్ ఎమ్ అన్నాడు, ఇది డిబి అన్నాడు, ఇది డిఎల్ అన్నాడు. ఓకే, మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు దీంట్లో వెలాసిటీ, ఇప్పుడు ఈ వేవ్ వెలాసిటీ ఏమవుతుందో కనుక్కోవాలి. మనం ఫస్ట్ ఏం రాస్తాం, మనకు తెలిసిన ఫార్ములా ఒకటి, v ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ. మనకు తెలిసిన ఫార్ములా ఒకటే, v ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ, అదే మనకు తెలిసిన ఫార్ములా. అయితే ఇప్పుడు టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఈ మాస్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఈ మాస్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఈ మాస్ మీద ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒక ఫోర్స్ టెన్షన్ టీ పైకి పనిచేస్తుంది. ఓకే అమ్మా, ఈ మాస్ మీద ఒక ఫోర్స్ పైకి టెన్షన్ టీ పనిచేస్తుంది. ఒక ఫోర్స్ పైకి టెన్షన్ టీ పనిచేస్తుంది. ఇవన్నీ తెలియాలంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సరే, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా వస్తాయి, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాస్, విడిగా మాస్ని తీసుకున్నా మాస్ మీద ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఇప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటేనే ఇవన్నీ సెట్ అవుతాయి. ఒకవేళ యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకోండి మారిపోతుంది. ఓకే, సో ఈక్విలిబ్రియంలో ఉంది. దీని మీద టీ అనే టెన్షన్ పైకి పనిచేస్తుంది. స్ట్రింగ్ ఇలా కట్టు ఉంది కదా, సో టెన్షన్ ఎటు పనిచేస్తుంది, పైకి పనిచేస్తుంది. ఇప్పుడు ఇది లిక్విడ్లో ములుగుంది కాబట్టి, ఓకే అమ్మ, ఒక ఫ్లూయిడ్లో మునిగింది కాబట్టి దీని మీద పైకి ఇంకొక ఫోర్స్ పనిచేస్తుంది. దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటాం అమ్మ. ఏం ఫోర్స్ అది, బయాన్సీ ఫోర్స్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్లో చదువుంటారు బయాన్సీ ఫోర్స్. ఆర్కిమెడిస్ గారు యురేకా అని చెప్పి బాత్రూంలోంచి బట్టలు లేకుండా బయటకు వచ్చాడని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఓకే, మీకు గుర్తుండి ఉంటుంది అది. ఆ బయాన్సీ ఫోర్స్ పనిచేస్తుంది. ఎందుకు, ఇది లిక్విడ్లో ములుగుంది కాబట్టి ఒక బయాన్సీ ఫోర్స్ పైకి పనిచేస్తుంది. అయితే కిందకి ఏం పనిచేస్తుంది, కిందకి దీని వెయిట్ పనిచేస్తుంది కదా, ఎంజీ. ఈ మాస్ వెయిట్ కిందకి పనిచేస్తుంది కదా ఎంజీ. ఓకే, అంటే ఇప్పుడు ఏ లేదమ్మా, ఇప్పుడు మనకి v ఈక్వల్ టు రూట్ టీ బై మ్యూ కావాలి. ఆ టెన్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదంతా వేస్తున్నాం. ఆ టెన్షన్ టీ అనేది క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇదంతా వేస్తున్నా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం పైకి పనిచేసే ఫోర్సెస్ ఏంటి, టెన్షన్, బయాన్సీ ఫోర్స్. కిందకి పనిచేసే ఫోర్స్ వెయిట్. ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి ఇది, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. కాబట్టి టీ ప్లస్ బయాన్సీ ఫోర్స్ని ఎఫ్బి అనుకుంటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. బయాన్సీ ఫోర్స్ని ఎఫ్బి అనుకుంటే ఈక్వల్ టు ఎంజీ రాసా. నెక్స్ట్, టీ ప్లస్ బయాన్సీ ఫోర్స్కి ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ. వాల్యూమ్ అంటే ఎవరు వాల్యూమ్ అమ్మా, ఇదిగోండి దీని వాల్యూమ్. ఎవరు వాల్యూమ్ అది, దీని బాడీ వాల్యూమ్, లిక్విడ్ వాల్యూమ్ కాదు. ఇక్కడ వాల్యూమ్ అంటే ఎవరు వాల్యూమ్, అది బాడీ వాల్యూమ్. ఓకే అమ్మా, లిక్విడ్ వాల్యూమ్ కాదు, రైట్. బాడీ వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ లిక్విడ్ అంటారమ్మా. ఎంత లిక్విడ్ డిస్ప్లేస్ అవుతుంది అంటే ఎంత వాల్యూమ్ మునిగిందో అంత లిక్విడ్ డిస్ప్లేస్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకేనా, యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్, బట్ వాల్యూమ్ ఆఫ్ ఎవర్ లిక్విడ్, డిస్ప్లేస్డ్ లిక్విడ్. ఎంత లిక్విడ్ డిస్ప్లేస్ అవుతుంది, ఇదిగోండి ఎంత వాల్యూమ్ అయితే కిందకి మునిగిందో అంత వాల్యూమ్ బయటికి అదే బయటికంటే ఆ ప్లేస్ నుంచి డిస్ప్లేస్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా, సో అది టీ ప్లస్ డిఎల్ ఇంటూ వి ఇంటూ జీ. అదేంటిది, బయాన్సీ ఫోర్స్, పైకి పనిచేసే బయాన్సీ ఫోర్స్. ఓకేనా, అయితే ఎం బదులు కూడా నేను డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాయొచ్చు కదా, ఎందుకంటే డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అయితే ఇక్కడ ఏ డెన్సిటీ వాడాలి, నేను డెన్సిటీ ఆఫ్ బాడీ వాడాలి. సో డెన్సిటీ ఆఫ్ బాడీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎవరు, వాల్యూమ్ ఆఫ్ బాడీ ఇంటూ జీ. దీని నుంచి టెన్షన్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది, డిఎల్విజీ ఈక్వల్ టు డిబివి ఇంటూ జీ. సారీ అమ్మ, తప్పు రాసేది. ఏమవుతుందమ్మా, డిబివిజీ మైనస్ డిఎల్విజీ. ఈ రెండాటిలో డిబివిజీ కామన్ తీస్తా. ఈ రెండాటిలో డిబివిజీ కామన్ తీస్తే టీ ఈక్వల్ టు డిబివిజీ బయట రాద్దాం. డిబి అంటే డెన్సిటీ ఆఫ్ బాడీ ఇంటూ వి ఇంటూ జీ. బయట రాస్తే మనకేమవుతుంది, 1 మైనస్ డిఎల్విజీ, వి అంటే సఫిక్స్లో జీ కదమ్మా అది, ఓకే, ఇంటూ డిబివిజీ. ఇది క్యాన్సిల్ అవుతుంది. వి ఇంటూ జీ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగిలిందమ్మా, టెన్షన్ టీ ఈక్వల్ ఇక్కడ రాస్తున్నా, దాని తర్వాత ఇక్కడ రాస్తున్నా, కొంచెం ఆర్డర్లో లేదు, దాని తర్వాత ఇక్కడ రాస్తున్నా. డిబి ఇంటూ వి అంటే ఏంటి, మాసే. డిబివిజీ అంటే ఏంటమ్మా, డిబివిజీ అంటే ఏంటి, ఎంజీఏ కదా. సో ఎంజీ రాస్తాను. 1 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ బాడీ. డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ డివైడెడ్ బై
డెన్సిటీ ఆఫ్ బాడీ. ఏదైనా కన్ఫ్యూజన్ అంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి 1 by 1 స్టెప్ బై స్టెప్ చూడండి అమ్మా, మీకు అర్థమైపోతుంది. ఓకే, పాజ్ చేసి అది రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఆ సిచ్యువేషన్తో ఆపుతాము, ఎందుకంటే ఇది ఆల్రెడీ 40 minutes అయిపోయింది. వీడియో 40 minutes అయిపోయింది. ఇంకో ప్రాబ్లం చేయాలి. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి మీకు. ఓకే, సో ఇది మీరు పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కంగారు పడకండి మీరు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద ఇదివరకు ఎప్పుడన్నా అడిగాడా అంటే నేను చూసిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో నాకు ఎక్కడ కనపడలేదు. బట్ చెప్పలేం కదమ్మా, ఎక్కడి నుంచైనా అడగొచ్చు. అంటే ఒక 3 సిచ్యువేషన్స్ చెప్పానుకోండి, ఇంక ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు రాసుకోగలుగుతారని. ఏం లేదమ్మా, మనం ఏం చేయాలి, టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. v=√t/μ, ఇంకా అందులో తిరుగులేదు. ఆ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి మనం ఇచ్చిన డేటా తోటి, ఎంత ఉందనేది మ్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంతే. ఓకే, ఇంకో సిచ్యువేషన్ చెప్తే, ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేమస్గా ఇప్పుడు మనకి బయట దొరికే ఐఐటి జేఈ బుక్స్ అన్నింటిలోని సిచ్యువేషన్స్ ఉంటాయమ్మా. ఉంటాయి కాబట్టి ఎలా వచ్చినాయో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, అవసరమైతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దామంటే చేద్దాం. ఫస్ట్ ఇంకోటి రాయండి. ఈసారి సిచ్యువేషన్ 4 ఇది. ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంది, అది 2 సపోర్ట్స్ మధ్యలో ఇలా కట్టుంచామ్మా. ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ని 2 సపోర్ట్స్ మధ్యలో ఇలా కట్టుంచా. ఇప్పుడు నేను దీని టెంపరేచర్ తగ్గించాను అనుకోండి, ఈ టెంపరేచర్ తగ్గించినప్పుడు సాలిడ్ ఏమవుతుందమ్మా, కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా కట్టుంచాను, ఇలా లాగేసి ఇలా కట్టుంచాను, ఇలా సాగదీసి కట్టుంచాను. ఇప్పుడు నేను ఇక్కడ టెంపరేచర్, ఈ వైర్ టెంపరేచర్ని నేను తగ్గిస్తే ఏమవుతుంది, వైర్ ఇలా కాంట్రాక్ట్ అవుతుంది. వైర్ టెంపరేచర్ తగ్గించినప్పుడు ఏమవుతుందమ్మా, వైర్ ఇలా కాంట్రాక్ట్ అవుతుంది. వైర్ అలా కాంట్రాక్ట్ అయినప్పుడు దీంట్లో టెన్షన్ పెరుగుతుంది. అప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది, అదో సిచ్యువేషన్. ఓకే, ఫాస్ట్గా చూద్దామమ్మా. అయితే ఇక్కడ కొంత డేటా ఇచ్చి ఉండాలాడు. ఆ డేటా ఏంటంటే ఎంత టెంపరేచర్ తగ్గించాం అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా తీటా అని రాస్తున్నా అమ్మా. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈక్వల్ టు డెల్టా తీటా అని రాస్తున్నా. ఓకే, ఇంకా యంగ్స్ మాడ్యులస్ ఇచ్చి ఉండాలి. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్ట్రింగ్ వై అనుకుందాం. యంగ్స్ మాడ్యులస్ అది కూడా ఇచ్చి ఉండాలి. యంగ్స్ మాడ్యులస్ అంటే తెలుసు కదమ్మా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. యంగ్స్ మాడ్యులస్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు. ఇంకా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఇచ్చాడు, అది ఏ అనుకుందాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఇంకోటి కోషంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. చూడమ్మా, ఇక్కడ హీట్ తగ్గిస్తున్నాం, టెంపరేచర్ తగ్గిస్తున్నాం, హీట్ తగ్గిస్తున్నాం అంటే థర్మల్గా కొంత కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అది కూడా ఇచ్చాడు. అది లేకుండా మనం ప్రాబ్లం చేయలేం. కోషంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. చూడమ్మా, ఈ సిచ్యువేషన్స్ ఉపయోగించి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ మెటీరియల్స్లో ఉంటాయి. అవి మీరు ట్రై చేయండి, అప్పుడు ఈ సిచ్యువేషన్స్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్ వాల్యూ అప్పుడు తెలుస్తుంది. ఓకే, మాకు స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇలా కట్టుంచాము, దీని టెంపరేచర్ తగ్గిస్తే ఇది ఇలా కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలా కాంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఆ స్ట్రింగ్లో టెన్షన్ పెరుగుద్ది. ఓకే, అప్పుడు వెలాసిటీ ఎంత, అప్పుడు v ఈక్వల్ ఏమవుతుంది, √t/μ. మనం చేయాల్సిందల్లా ఏంటి, టీ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఆ టెన్షన్ వాల్యూ కనుక్కోవాలి. రైట్, ఆ టెన్షన్ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ ఒక చిన్న ఇది ఇస్తా చూడండి అమ్మా. సపోజ్ ఒక వైర్ టెంపరేచర్ పెంచామమ్మా. మనం పెంచడం తగ్గించడం చేంజ్ చేసాం. అప్పుడు లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇది ఫస్ట్ ఇయర్ టాపిక్ ఇది. ఓకే, ఒక వైర్ టెంపరేచర్ చేంజ్ చేస్తే లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఓకే, ఎప్పుడైతే లెంగ్త్ చేంజ్ అయిందో, టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు లెంగ్త్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లెంగ్త్ చేంజ్ అయిందో ఏం జరుగుతుంది, ఆ చేంజ్ ఇన్ లెంగ్త్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, చేంజ్ ఇన్ లెంగ్త్ డెల్టా ఎల్ అనుకుందాం. ఆ డెల్టా ఎల్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ లెంగ్త్. ఓకే, మా డెల్టా ఎల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ లెంగ్త్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ మీద ఒరిజినల్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రపోర్షనాలిటీని పోగొట్టడానికి ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. డెల్టా ఎల్ ఈక్వల్ టు ఆ కాన్స్టెంట్నే మనం ఆల్ఫా అంటాం. ఆల్ఫా ఎల్ డెల్టా తీటా. ఓకే, చేంజ్ ఇన్ లెంగ్త్ ఫార్ములా ఏమవుతుందమ్మా, డెల్టా ఎల్ ఈక్వల్ టు ఓకే ఆల్ఫా ఎల్ డెల్టా తీటా. ఇదనమాట యాక్చువల్గా డెల్టా ఎల్ ఈక్వల్ టు ఆల్ఫా ఎల్ డెల్టా తీటా. సో డెల్టా ఎల్ బదులు మనం ఇది రాసుకోవాలి. ఆల్ఫా అంటే ఏంటి, కోషంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. ఇది ఫస్ట్ ఇయర్ టాపిక్ ఇది. ఓకే, ఫస్ట్ ఇయర్ టాపిక్. నెక్స్ట్ చూడమ్మా,
వై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ బై స్ట్రెయిన్. వీడియో రన్ అవుతుంది కదా. వై ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ అంటే ఏంటమ్మా, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఇక్కడ టెన్షనే, సో ఫోర్స్ బై ఏరియా బదులు టెన్షన్ బై ఏరియా అని రాశా. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్, అంటే డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, ఇక్కడ నుంచి డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుంది, డెల్టా ఎల్ బై ఎల్ ఏమవుతుందమ్మా, ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా, అంతే కదా. ఇక్కడ నుంచి డెల్టా ఎల్ బై ఎల్ వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, టీ బై ఏ డెల్టా ఎల్ బై ఎల్ బదులు ఆల్ఫా ఇంటూ డెల్టా తీటా. దీని నుంచి టెన్షన్ ఏమొస్తుంది, టీ ఈక్వల్ టు వైఏ ఆల్ఫా డెల్టా తీటా. టెన్షన్ వచ్చేసింది, వేసేయండి అక్కడ. ఓకే, సో వి ఈక్వల్ టు టెన్షన్ బదులు ఇది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, వైఏ ఆల్ఫా డెల్టా తీటా డివైడెడ్ బై మ్యూ, అంతే. ఇదే మనకు కావాల్సిన ఫార్ములా. సరే, దీని తర్వాత కంటిన్యూషన్ కూడా చెప్పేస్తామమ్మా. మనకు తెలుసు మ్యూ అంటే రో ఇంటూ ఏ. మ్యూ అంటే ఏంటి, రో ఇంటూ ఏ. ఇందా చూసాం మనం, ఫస్ట్ సిచ్యువేషన్లో చూసాం. మ్యూ అంటే రో ఇంటూ ఏ, కాబట్టి వి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వైఏ ఆల్ఫా డెల్టా తీటా డివైడెడ్ బై రో ఇంటూ ఏ. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో వి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ వై ఆల్ఫా డెల్టా తీటా బై రో. వై ఆల్ఫా డెల్టా తీటా బై రో. ఓకే అమ్మా, ఆల్రెడీ 46 minutes అయింది. సో నేను ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నాను, మీరు ఇది పాజ్ చేసి రాసుకోండి. దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మీ మెటీరియల్స్, మీ దగ్గర ఉండే మెటీరియల్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి మీద ఉంటాయి, అవి ట్రై చేయండి. అయితే ఇంకో క్వశ్చన్ ఒకటి చెప్పాలమ్మా, చెప్దాం అనుకుంటున్నా కానీ బట్ వీడియో మధ్యలో ఎక్కడైనా కట్ అవుతుందేమో, మెమరీ అయిపోయని చెప్పి నేను భయపడుతున్నాను. అది సెపరేట్గా ఒక వీడియో కింద చేస్తాను. దానికి ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. ఓకే, దానికి ఏమొచ్చి ఉండాలి, ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసి ఆ ఒక్క ప్రాబ్లంకి సెపరేట్గా ఒక వీడియో తయారు చేస్తాం, ఒక 10 minutes వీడియో ఉంటుందేమో. ఓకే, ఎందుకంటే ఇంటిగ్రేషన్ గురించి కూడా చెప్పి చేయాలి. ఓకే అమ్మా, సరే పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం చెప్తాను మీకు.